హలో అందరు ఎలా ఉన్నారు? నేను మీ మానస ప్రియదర్శిని. ముందుగా అందరికీ విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఉగాది పండుగ అందరూ చాలా బాగా జరుపుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకేంటి సంగతి? ఉగాది పచ్చడి, తర్వాత పూలలు, ఇవన్నీ కూడా పిండి వంటలు అవన్నీ చేసేసుకున్నారా మరి మీరు? ఇక విషయానికి వస్తే ఏంటంటే సంగతి, మరి మీ అందరికీ ముందుగా నా యొక్క వీడియో ఈ వీడియోని చూసి ఎవరైతే కామెంట్, లైక్, షేర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరము మంచి జరగాలని, వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనసారా ఆ దేవుడితో ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అయితే అసలు విషయం ఏంటంటే, మాకు పండుగ లేదండి. ఎందుకంటే మా అత్తయ్య గారు చనిపోయారనమాట. సో దీపావళి వరకు కూడా మేము పండుగ చేసుకోవడానికి వీలేదు. మొన్న కార్తీక మాసంలో మా అత్తయ్య గారు చనిపోయారు. సో అట్లా అని చెప్పేసి సంవత్సరం మొత్తం మేము పండుగలు జరుపుకోవట్లేదు. అందుకే ఈరోజు ఉగాది అన్నట్టే కానీ మామూలు చీరనే కట్టేశాను, పండుగ ఏం జరుపుకోవట్లేదండి. అయితే మా పక్కన పోర్షన్లో మా నైబర్స్ అనమాట, చాలా మంచి వ్యక్తి తను, సుజాత అక్క గారు అని చెప్పేసి. తను చాలా అసలు బాగా కేర్ తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ నుంచి కూడా అంటే నేను ఎక్కడెక్కడ ఫస్ట్లో మేము రెంట్ ఇంట్లలో ఉన్నప్పుడు చేసినప్పుడు నాకు అంత మంచి నైబర్స్ అనేది చాలా తక్కువ అనమాట, రేర్గా ఉండే. కానీ మేము సొంత ఇల్లు కొన్న తర్వాత, ముఖ్యంగా మేము సొంత ఇల్లు కొన్న తర్వాత మా సొంత ఇంటి పక్కన మాకు ఇంకొక ఇల్లు ఉంటుంది. సో వాళ్ళు నాకు అంత మంచి నైబర్స్ దొరకడం అనేది చాలా అదృష్టం అనిపిస్తుంది. మేము ఈ ఇంట్లోకి వస్తున్నాము, పెయింటింగ్ వేసినప్పటి నుంచి కూడా నాకు చాలా కేరింగ్తో ఎంతో బాగా అసలుకి బాగా ఉంటుంది. ఒక అమ్మ అనుకోవచ్చు, అక్క కంటే అమ్మలాగా నేను భావిస్తాను తనని. ప్రతిదీ కూడా తను నాతో అలా మంచిగా బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే అంత మంచి నైబర్ దొరకడం అనేది కూడా మనకు అదృష్టం ఉండాలి అంటారు కదా. సో అదే విధంగా అయితే ఈరోజు మేము విషయానికి వస్తాను. అసలు మేము ఈరోజు పండుగ చేసుకోవట్లేదని తెలిసి, తనకు తెలుసు ఆల్రెడీ మా అత్తయ్య చనిపోయారని తెలుసు అనమాట. సో అయితే పండుగ చేసుకోవట్లేదని చెప్పేసి తను నాకు అన్నీ కూడా ఈరోజు భక్ష్యాలు, అంటే ఆంధ్రలో భక్ష్యాలు అంటారు, తెలంగాణలో పోలేలు అంటాం కదా మనము. సో పోలేలు, తర్వాత ఇంకేంటమ్మా మామిడికాయ పులిహోర, తర్వాత వడలు, ఇవన్నీ కూడా ఇంకా చెప్తాను. నేను అన్నీ చూపిస్తాను మీకు, చెప్పడం కాదు, మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను. ఉగాది పచ్చడి ఇవన్నీ కూడా పంపించారనమాట. అయితే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఈరోజు అదే అనమాట, అదే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? చూసారా, చూడండి, తను పంపించారు వడలు, తర్వాత పూలలు, కర్రీ, రసం, ఇంకా మామిడికాయ పులిహోర అనమాట. మామిడికాయ పులిహోర, చట్నీ. ఇంకా నేను ఇప్పుడు తినాలి దోశ. మేము చేసిన దోశ ఉందన్నమాట. సో ఇది నేను చేశాను దోశ. చూసారు కదా ఎన్ని ఐటమ్స్. ఈరోజు పండుగ వాతావరణము మా ఇంట్లో ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇంకా మాకు పంపించాలి, వాళ్ళు కూడా పంపిస్తారు. ఇప్పుడే నేను వీడియో తీస్తున్నాను, మా మమ్మీ కాల్ చేసింది, నేను పంపిస్తున్నా అని చెప్పేసి భక్ష్యాలు అవన్నీ చేసిందంట, ఉగాది పచ్చడి అవన్నీ కూడా పంపిస్తున్నా అని చెప్పింది. అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా పంపిస్తారు. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంపించినటువంటి మా నైబర్, థ్యాంక్ యూ సుజాతక్క. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీరు మీ ఇంట్లో సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా మంచిగా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని, మంచిగా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుజాతక్క. ఇక తర్వాత ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. చూసారు కదా బ్రేక్ఫాస్ట్. నాకు ఇందులో బాగా నచ్చిన ఐటెం ఏంటంటే, మెయిన్ చూసారా, మా బాబుకి కాల్ వచ్చిందనమాట. నాకు మెయిన్ పోలేలు అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ పోలే టేస్ట్ చేస్తా. పూలే బాగుంది కదా, పొడి పొడిగా, లోపల పూర్ణం, మెయిన్ పూర్ణం చాలా బాగుంటుంది. అటు తీయగా కాకుండా, చప్పగా కాకుండా కరెక్ట్గా ఉంది.
పోలేదు. ఇంకా ఇప్పుడు వడ టేస్ట్ చేస్తాను. ఇందులో కర్రీ ఉంది కదా, చూపిస్తాను. చేస్తాను. కరంగా సూపర్గా ఉంది వడ. ఉట్టిది కూడా చాలా బాగుంది. ఈ వడలో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ తగులుతున్నాయి. చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామిడికాయ పులిహోర. చూసిరా, సూపర్గా ఉంది. సూపర్. యాక్చువల్ అయితే ఫస్ట్ ఉగాది పచ్చడి తినాలి, కానీ ఇవన్నీ ఐటమ్స్ తిన్న తర్వాత ఉగాది పచ్చడి రసంలాగా కదా తాగేది కదా, సో అది లాస్ట్లో తాగొచ్చులే, వాటర్ లాగా ఉంటాయి, తాగొచ్చు అని చెప్పేసి అట్లా చేసాను. సూపర్. మధురం. అచ్చం టెంపుల్స్లో పులిహోర ఉంటుందండి, పులిహోర ప్రసాదం. మనం కొంచెం పెట్టుకుంటే అసలుకి ఇంకా ఇస్తే బాగుండని ఫీలింగ్ వస్తుంది. అంత టేస్ట్ ఉందన్నమాట. సూపర్. ఇంక పల్లి వస్తుంది కదా, నాకు ఎందుకేమో పల్లీలు తినబుద్ధి కాదండి. ఉప్మాలో, పులిహోరలో మా వారు బాగా అడుగుతారు పల్లీలు వేయమంటారు. నాకెందుకు ఈ పల్లీలన్నీ ఏరేస్తా, పల్లీలన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ అట్లా తినడం అనమాట. అన్నీ ఆ పల్లీలన్నీ ఏరేసి మా వారికి ఇస్తాను అనమాట. అట్లా. ఒక నెక్స్ట్ వచ్చేసి నేను చేసుకున్నటువంటి దోశ. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా ఎందుకులే అనేసి ఒక్కటే తీసుకున్నా, ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి కదా అందుకే ఒకటే అనమాట. ఇంకా చూడండి, కరం ఉంటుంది, కరం ఆలు కర్రీలో వేసుకొని తింటాను. సూపర్గా ఉంది. ఫస్ట్ స్వీటు, తర్వాత హాట్, నెక్స్ట్ ఇప్పుడు ఉగాది పచ్చడి. మా తెలంగాణ సైడు ఉగాది పచ్చడి అంటే ఈ విధంగా రసంలాగా చేస్తామన్నమాట. చూస్తున్నారా, అయ్యో కింద పడిపోతుంది, మీకు చూపించడం ఏమోగా నాకు కింద పడిపోతుంది. సరే ఇలా చూపిస్తాను. ఇలా అనమాట రసంలాగా చేస్తారు. అయితే దీంట్లో వెరైటీ ఏంటంటే మేము దీనిలో పప్పులు వేసింది, శనగపప్పు అట్లా ఉన్నాయి చూసారు కదా, కానీ మేము శనగపప్పు వేయమన్నమాట. సారీ, పుట్నాల పప్పు వేసింది. పుట్నాల పప్పు వేయం మేము, మరి ఇందులో పుట్నాల పప్పు వేసింది. ఎట్లుంటుంది చూడాలి టేస్ట్. ఫస్ట్ టైం పుట్నాల పప్పుతో నేను ఉగాది పచ్చడి ఈ యొక్క రసం తాగుతున్నాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. షడ్రుచోపేతమైనటువంటి టేస్ట్, తీపి, వగరు, చేదు, ఉప్పు అన్నీ కలిసినాయి. పుట్నాల పప్పుతో టేస్ట్ బాగుంది.
నెక్స్ట్ టైం ఏం చేసినప్పుడు ఇట్లా పుట్నపప్పు వేసుకొని చేయాలి, బాగుంటుంది. సూపర్. మరి వీడియో ఎలా ఉంది? మరి మీరు మీ ఉగాది పండుగ రోజు మరి మీ ఇంట్లో మీరేమేమి చేశారు, మరి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారా ఏంటి, ప్రతిదీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మరి ఉంటాను.